మనం ఎందాము ప్రభుత్వంలో పాల్గొనక ముందు దేవుని వాక్యం ద్వారా పరీక్షించుకుని పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభుత్వంలో పాల్గొంటున్నాం. ప్రభు బలను సమీపించక ముందు మరొక పర్యాయం ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదును అనుకున్నాను. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, నా జీవితంలో కూడా తండ్రి అపవాదికి చోటిచ్చినప్పుడు పతనమైన స్థితిలో నా జీవితం ఉంటా ఉన్నప్పుడు ప్రభా, మీకు దూరమైనటువంటి జీవితం నా జీవితంగా ఉన్నప్పుడు ప్రభా, మీరు కనికరించి నా ఇళ్ళ కృప చూపించి తండ్రి శత్రువుకి నాకు వైరాన్ని కలుగజేసి తిరిగి మీ చెంత చేర్చుకునే దాని కొనకై కల్వరి శిలువలో మీరు కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని కొనియాడి కీర్తిస్తూ, మహోన్నతుడవు, మహిమాన్వితుడవు, మారని మాట తప్పని దేవుడవుగా మీరున్నదాన్ని బట్టి కొనియాడి కీర్తిస్తూ ప్రభా, ఈ సమయంలో ప్రభు వలన మేము సమీపించబోతుండగా మీరే జ్ఞాపకం చేసుకోండి. నిలబడిన మీ దాసుడు బలహీనుడు, కనికరించు ఆయన. మరొక పర్యాయం తండ్రి ప్రభా, మరి మీ వాక్కు ఏ మాటల ద్వారా అయితే మేము సన్నిహితపడగలమో ఆ మాటలు మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని మీ కృపాదీవెన కోరి నమస్కరిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి గణపరిచి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదని అనుకున్నాను. కాబట్టి మనం చూస్తా వచ్చాం, సంతోషకరమైన క్రైస్తవ కుటుంబంగా ఉండాలి అంటే ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన 3 లక్షణాలు. మొదటిది, ఒంటరిగా ఉండకూడదు అనేది. రెండవది, అనవసరంగా మూడవ వ్యక్తికి మనము స్థానం ఇవ్వకూడదు. మూడవదిగా, పరిస్థితి ఏదైనా కానీ దేవునికి దూరం కాకూడదు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఈ సందర్భంలో ఈ యొక్క 18వ అధ్యాయం నుండి మనము కొన్ని మాటలు ఈ యొక్క చివరి వచనం వరకు ఉన్నటువంటి వాటిని ఒక 7 విషయాలు మనం క్లుప్తంగా చూసి ఆ రీతిగా మనం ముందుకి కొనసాగుదాం. కాబట్టి ఇక్కడ మొదటిది, సంతోషకరమైన కుటుంబ జీవితానికి కావలసినటువంటి లక్షణాల్లో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటి అయిన సహాయము. కాబట్టి సాటి అయినటువంటి సహాయము అంటే సహాయము కలిగి సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపటానికి కావలసిన 7 లక్షణాలు మనం ఇక్కడ చూద్దాం. 21, 22 వచనాలు గనక మనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి
అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాడు. కాబట్టి స్త్రీనిగా నిర్మించటానికి దేవుడు చేసినటువంటి పని ఏంటి అంటే, ఆదాము యొక్క ప్రక్కటెముక తీసుకున్నాడు. ఆదాము యొక్క ప్రక్కటెముక తీసుకున్నాడు. గాఢ నిద్ర కలుగజేశాడు. గాఢ నిద్ర కలుగజేసి ఆ యొక్క ప్రక్కటెముకను తీసుకున్నాడు అనేది మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ 23వ వచనంలో ఆదాము అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. కాబట్టి సాటి అయిన సహాయముగా లేదా సాటి అయిన సహాయము కలిగి సంతోషకరమైన కుటుంబంగా మనం ఉండాలి అంటే, ఇక్కడ మనం గమనిస్తా ఉన్నటువంటి ఒక మాట ఏంటి అంటే, 21, 22 వచనాల్లో మనం చూసింది, ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసుకొని ఆ ఎముకతో అవ్వను చేశాడు, స్త్రీని చేశాడు అనేది మనం చూస్తా ఉన్నాం. అంటే అక్కడ మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే, ఆదాము యొక్క జీవితంలో సమర్పణ అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడు తన ప్రక్కటెముకను, తన మాంసాన్ని తీసుకోవటానికి ఆదాము ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. సమర్పణ అంటే ఆ ప్రక్కటెముక తీయాలంటే ఏం చేయాలా? ప్రక్కటెముక తీయాలంటే గాయం చేయాలి, అంతేగా? గాయం చేస్తే ఏమవుతుంది? గాయం చేస్తే రక్తము కారుద్ది, నొప్పి అనేది ఉంటుంది. అందుకే గాఢ నిద్ర కలుగజేశాడు. కాబట్టి ఆదాము జీవితంలో ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే సమర్పణ. కాబట్టి కుటుంబ జీవితంలో భార్య భర్త కలిగి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటంటే, సమర్పణ కలిగినటువంటి జీవితం ఉన్నప్పుడు ఆ కుటుంబమైన, ఆ సంఘమైన సంతోషకరమైనదిగా ఉంటుంది అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఆదాము తన యొక్క ప్రక్కటెముకని, తన మాంసాన్ని సమర్పణ చేశాడు, దేవుడు తీసుకోవటానికి అనుమతించాడు. కాబట్టే అవ్వ అనేటటువంటి స్త్రీ నిర్మించబడినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగానే నీవు నేను కూడా వధువు సంఘముగా మనం చేయబడే దాని కొరకై ఆ యొక్క పరమ వధువుకి, వరునికి, పరమ వరునికి నీవు నేను భార్యగా చేయబడేదాని కొరకై ఆ పరమ వరుడు కూడా తన శరీరము గాయపరచబడటం ద్వారా రక్తాన్ని చిందించాల్సి వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొదటిది సమర్పణ. సమర్పణ లేకపోతే కార్యాన్ని మనం జరిగించలేం. ఉదాహరణకి దేవుని మందిరంలోనే ఏదైనా ఒక కార్యం, ప్రేమ విందే అనుకోండి, ప్రేమ విందు జరగాలంటే మనం ఏం చేయాలి? సమర్పణ కలిగిన వారంగా మనం ఉండాలి. అప్పుడే మనము ఆ రీతిగా ప్రేమ విందుని ఆరగించగలం. ఆ రీతిగా సమర్పణ, ఆదాము జీవితంలో ఉన్నటువంటి సమర్పణ ద్వారా అవ్వ అనేటటువంటి స్త్రీ ఏర్పరచబడింది. తద్వారా తనకి సాటి అయినటువంటి సహాయము లభించింది. తద్వారా ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, 23వ వచనంలో, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరులలో నుండి తీయబడిన గనక నాది. కదా, ఎంత చక్కగా, ఎంత సంతోషంగా కదా తాను దేవునికి చెప్తా ఉన్నాడు కదా. ఇది
ఏంటది ఏమొచ్చింది? ఒక కదా పద్యం వచ్చింది ఆయన నోటి నుండి. చూసి ఆహా! ఈమె స్త్రీ అండి అనొచ్చు. కానీ అనలా కదా! ఏమైంది? నారి అనబడు అంటే నా మాంసం, నా ఎముక కదా! నరుని నుండి తీయబడింది కనుక ఏమైంది? నారి అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం గమనిస్తే గనక సంతోషంగా కుటుంబం ఉండాలి అంటే 23వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనుక నారి అనబడింది. కాబట్టి రెండవదిగా కలిగి ఉండాల్సింది ఏంటి అంటే గ్రహింపు కలిగి ఉండాలి. గ్రహింపు కలిగి ఇది ఏమిటి అనే గ్రహింపు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఇది నరునిలో నుండి తీయబడిన గనుక ఏమైంది? నారి కదా! గ్రహింపు ఉంది. ఇది నా మాంసం, నా ఎముక, నా నుండి తీసి చేయబడినటువంటి స్వరూపం ఇది అనేటటువంటి ఆ గ్రహింపు కలిగి ఉంది. ఆ గ్రహింపు ఉంది కనుకనే నరుని నుండి తీయబడింది గనక నారి అన్నాడు. నారి అన్నాడు. ఆ గ్రహింపు కనుక మన జీవిత యాత్రలో మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ ఆ స్పష్టమైన గ్రహింపు అనేది ఉండాలి. దేవుడు కూడా నిన్ను నన్ను అలాగే చేశాడు. దేవుడు కూడా ఆదామును చేసినప్పుడు ఒక స్పష్టత ఉంది. మట్టి ముద్దను తీసుకున్నప్పుడు ఒక స్పష్టత ఉంది. ఒక ఆకారాన్ని చేసినప్పుడు ఒక స్పష్టత ఉంది. ఆ ఆకారానికి తన జీవాన్ని ఇస్తా ఉన్నప్పుడు ఒక స్పష్టత ఉంది. ఒక మనిషిగా నిర్మించాడు. తన పోలిక తన స్వరూపం, తన పోలిక తన స్వరూపం ఆ గ్రహింపు కలిగి ఆదామును చేశాడు. ఆదామును చేసిన తర్వాత ఒక గ్రహింపు, ఒక స్పష్టత కలిగి ఆయన ఎముకను మాంసాన్ని తీసి నారిని చేశాడు. నారిని చేశాడు. కాబట్టి ఆ గ్రహింపు కలిగి ఉండాలి. ఏ పని చేసినప్పటికీ కూడా, ఏం మాట్లాడినప్పటికీ కూడా, ఎక్కడికి వెళ్తా ఉన్నప్పటికీ కూడా ఒక స్పష్టమైన గ్రహింపు కలిగిన వారంగా మనం చేయాలి. అందుకే అంటాడు, జ్ఞానుల వలె నడుచుకొనుడి అంటాడు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచు. ఎఫెసీ పత్రికలు అనుకుంటా కదా అంటాడు ఆ మాట. కాబట్టి మనము రెండవదిగా ఎలా ఉండాలి అంటే గ్రహింపు కలిగిన వారంగా మనం ఉండాలి అని. మూడవదిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం చూడండి 24వ వచనములో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు అనేది. కాబట్టి తల్లిని తండ్రిని విడిచంటే పూర్తిగా విడిచిపెట్టమని కాదు. మీరు ఏకంగా ఉండే సమయంలో వారికి దూరంగా ఉండండి. తద్వారా మీరు సంతోషంగా ఉండగలుగుతారు అనేది అక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే ఒంటరి జీవితం, మన పాత జీవితాన్ని విడిచి ఐక్యత కలిగి ముందుకు నడిచే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంటే ఒకవేళ ఉదాహరణకి మనం చూసుకున్నాం అనుకోండి, ఈ ఊరు అబ్బాయి ఎక్కడో వేరే ఊరు అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు వారి వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు, వారి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు, కుటుంబ స్థితులు ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. కానీ వీరు కలిసిన తర్వాత, వివాహమైన తర్వాత వారు ఎలా ఉండాలి అంటే కలిసి జీవించాలి. కాబట్టి కొన్ని మార్చుకోవాలి. భార్య భర్తకు అనుగుణంగా మార్చుకోవాలా, భర్త భార్యకు అనుగుణంగా మార్చుకోవాలా. అంటే నీ పాత జీవితం, ఒంటరి జీవితాన్ని విడిచిపెట్టాలా.
ఒంటరి జీవితాన్ని విడిచిపెట్టి జంటగా కొనసాగే దాని కొరకై సిద్ధపడాలనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి పాత జీవితం, అందుకే మనం చూస్తాం కీర్తన గ్రంథము 45వ అధ్యాయంలో కూడా ఈ మాట చదువుతాం. కుమారి ఆలకించి చెవియొగ్గుము, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. కాబట్టి మూడవదిగా మనం విడిచిపెట్టాల్సినవి లేదా మరిచిపోవాల్సినవి కొన్ని ఉంటాయి. మన వ్యక్తిగతమైన కొన్ని అవసరమైతే విడిచిపెట్టాలి. భర్తతో మనం కలిసి జీవించేటప్పుడు, భార్యతో కలిసి జీవించేటప్పుడు కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని వదిలిపోవాలా, కొన్ని మరిచిపోవాలా అనేటటువంటిది ఇక్కడ మనకి ఈ 24వ వచనం మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి భర్త తోడిదే లోకం, భార్య తోడిదే లోకం, ఆ రీతిగా కలిసి ముందుకు సాగాలి. అంతకుముందు ఒంటరిగా ఎక్కడికి పడితే ఎలా పడితే అలా జీవిస్తూ వచ్చినటువంటి నీ జీవితం ఇప్పుడు జంటగా ఉండాలి, జంటగా వెళ్ళాలి అనేటటువంటిది మనం గమనిస్తా ఉన్నాం. నాలుగవదిగా మనం గమనిస్తే గనక అక్కడ మనం చూస్తా ఉన్నాం, చూడండి 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరును దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి అనేది మనం చూస్తా ఉన్నాం. వారు సిగ్గు ఎరుగక ఉండిరి అంటే వారి మధ్య రహస్యం అనేది లేదు, వారి మధ్య రహస్యం లేదు, అరమరిక లేదు. వారు స్వేచ్ఛగా ఉన్నారు, చక్కగా జీవించారు, కలిసి ఉన్నారు, చక్కగా ఉంటా ఉన్నారు. అరమరిక, రహస్యం లేదు, రహస్యము లేదు. రహస్యము లేనటువంటి జీవితం ఉన్నప్పుడే ఆ కుటుంబము సంతోషకరంగా ఉంటుంది. కానీ ఈ దినాల్లో ఎట్లా ఉన్నాయి, ఈ దినాల్లో ఎలా ఉన్నాయి? ఉదాహరణకి మనల్ని అంతగా ప్రభావితం చేస్తా ఉన్నటువంటి వస్తువేది, జీవితాలని ప్రభావితం చేస్తా ఉన్న వస్తువేది? సెల్ ఫోన్ కదా. సెల్ ఫోన్లో ఎన్ని యాప్లు ఉంటే అన్ని యాప్లకి ఏముంటది? పాస్వర్డ్ ఉంటుంది, సీక్రెట్ కోడ్లు పెట్టుకుంటాం కదా. ఎందుకంట ఏదో రహస్యం దాస్తాం, ఏదో దాస్తాం. మనము పాస్వర్డ్ పెట్టామంటే దాని అర్థం ఏంటి? ఎవరు చూడకూడదు, నేను ఒక్కడనే చూడాలని అర్థం, అంతేగా. నా ఫోన్కి నేను పాస్వర్డ్ పెట్టానంటే నేను తప్ప ఎవరు చూడటానికి కదా. అటువంటి రహస్యం ఉన్నప్పుడే అపార్థాలు అనేవి వస్తాయి. కాబట్టి భార్యాభర్త మధ్య కుటుంబంలో రహస్యం అనేది ఉండకూడదు, రహస్యం అనేది ఉండకూడదు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, వారు ఎలా ఉన్నారు? సిగ్గు ఎరుగక కలిసి ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు. వారి మధ్య అరమరిక లేదు, వారి మధ్య దాపురికం లేదు, వారి మధ్య రహస్యం అనేదే లేదు. కనుక అటువంటి జీవితం మనం కలిగిన వారంగా ఉండాలి అనేది మనం చూస్తా ఉన్నాం. ఐదవదిగా మనం చూస్తాం 20వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. 5వదిగా మనం చూస్తాం, చూడండి 20వ వచనంలో చదవండి ఒకసారి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయాను అనేది. కాబట్టి ఆ తర్వాత వచనంలో మనం చూస్తాం, ఇక్కడ మనం సాటి అయిన సహాయాన్ని ఆదాములో నుండి మాంసము తీసి సాటి అయిన సహాయము చేశాం. కాబట్టి మనం అక్కడ గమనించాల్సింది ఏంటంటే, నీకు సాటి అయిన సహాయము ఎవరు అంటే
నీ భార్య లేక నీ భర్త అనేది నువ్వు ఎరగాలి. అంతేగాని మాటి మాటికి ఇతరుల మీద నువ్వు ఆధారపడకూడదు. వేరే వైపు మనం చూపు చూడకూడదు. తత్ఫలితంగా వేరే వైపు మన దృష్టి మరలిస్తా ఉన్నాము అంటే నీ భార్యని లేదా నీ భర్తని నువ్వు అగౌరవపరుస్తా ఉన్నావు, లేదా కించపరుస్తా ఉన్నావు, లేదా దూరంగా జరుగుతా ఉన్నావు అనేది అర్థం. కనుక ఆ రీతిగా ఉండకూడదు, ఆ రీతిగా ఉండకూడదు. ఆ రీతిగా ఉంటే ఆ కుటుంబంలో సంతోషం అనేది ఉండదు. ఆ కుటుంబంలో సంతోషం అనేదే కనుక మన దృష్టి ఎల్లప్పుడూ కూడా నా భార్య, నా భర్త అనేటటువంటిదిగా మన దృష్టి ఉండాలి అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తా ఉన్నాం కదా, ఇక్కడ మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే చూడండి, ఇక్కడ మనం చూస్తాం 21వ వచనం చదవండి. 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటను మాంసముతో పూడ్చివేసెను. తరువాత చాలు. కాబట్టి మనం అక్కడ గమనిస్తా ఉన్నది ఏంటంటే ఆ ఆరోదిగా మనం ఏం గమనిస్తా ఉన్నామంటే దేవునికి సమీపముగా ఉండాలా. ఒకవేళ దేవుడు మన జీవితంలో ఏదైనా చెయ్యాలని సంకల్పించినప్పుడు దేవునికి అందుబాటులో మనం ఉండాలి. దేవునికి అందుబాటులో మనం ఉండాలా. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా కదా. మనం గమనిస్తాం మోషే, దేవుడు మోషేని పిలిచాడు, మోషే రా అన్నాడు. ఆ యొక్క మండుతున్నటువంటి ఆ పొదలో నుండి పిలిచాడు, మోషే రా అన్నాడు. చూడండి, నిర్గమాకాండంలో మనం ఆ మాట చూస్తాం. పిలిచినప్పుడు మోషే వచ్చాడు, చూశాడు. మోషే ఏమన్నాడు, దేవుడు ఏమన్నాడంటే, మోషే ఇదిగో నీ ప్రజలు, నీ సోదరులు, నీ సోదరులు ఐగుప్తులో కడు బాధలో ఉన్నారయ్యా, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకొని రా అంటే, వాళ్ళని తీసుకొని రావడానికి నువ్వు వెళ్ళంటే మోషే ఏం చేశాడు మనం చూస్తాం కదా. ఈ యొక్క నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనము చూస్తాం. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అక్కడ మోషే ఏం చెప్పాడంటే 11వ వచనంలో, అందుకు మోషే 3వ అధ్యాయం 11వ వచనం, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడునని దేవుని దగ్గర ఇది మనం చదువుతుంటే అబ్బా మోషే ఎంత దీనుడయ్యా, మోషే ఎంత విధేయత కలిగిన వాడయ్యా, చూసేవా దేవుడయ్యా, నేను ఎంతటోడయ్యా అని అన్నాడు అని అనుకుంటాం. కాదు, తర్వాత చూద్దాం రండి. తర్వాత మనం చూస్తా ఉన్నాం, దేవుడు అయ్యా ఎవరు నిన్ను పంపించారు, ఆయన పేరేంటంటే నేనేం చెప్పాలయ్యా కదా. ఈ రీతిగా మనం గమనిస్తా ఉంటే గనక 5 అంతల తర్వాత మనం చూస్తాం 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అంటా ఉన్నాడు, మొదటి వచనం, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు అంటా ఉన్నాడు. తర్వాత 4వదిగా గమనిస్తే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 10వ వచనం, మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసుతో మాట్లాడినప్పుడు నుండి అయినను నేను మాట నేర్పడిని కాదయ్యా, నేను నోటి మాంద్యము గల నత్తోండయ్యా అంటున్నాడు. 5వది గనక మనం గమనిస్తే 13వ వచనం 4వ అధ్యాయం, అందుకు అతడు అయ్యా ప్రభువా నీవు పంపతలంచిన వారినే పంపుమనగా. ఏమంటున్నాడు, నువ్వెవరిని పంపాలనుకున్నా వాళ్ళు పంపు. ఎవరినో పంపాలంటే నీతో ఎందుకు మాట్లాడతా, నిన్నెందుకు పిలుస్తా, నీతో ఎందుకు ఇంత సమయం నేను మాట్లాడతా, ఎవరినో పంపించాలంటే ఏంటి కారణం, ఎందుకు మోషే సాకులు చెప్తా ఉన్నాడు అంటే
అక్కడ మనం గమనిస్తాం చూడండి 19వ వచనంలో, అంతట యెహోవా నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయిరి గనక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, చూడండి వెంటనే 20వ వచనంలో అది ఏం చేస్తున్నాడు, మోషే తన భార్యను తన కుమారుని తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకి. కారణం ఏంటంటే, ఏంటి కారణం? మోషే అక్కడ చేసి వచ్చిన పని మోషే గుర్తుంది, ఐగుప్తుని చంపిన పని మాట గుర్తుంది. ఒకవేళ నేను అక్కడికి వెళ్తే వాళ్ళు మళ్ళీ నన్ను చంపుతారేమో, ఆ భయం ఉంది. ఆ భయం, ఆ కారణం చేత అనేక సాకులు చెప్తా కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని దగ్గర, ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు, లేదా దేవుడు నీ జీవితంలో నిన్ను ఇక్కడికి పంపించాలి అని అనుకున్నప్పుడు, లేదా ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఈ రీతిగా నిన్ను ఉంచాలి అని అనుకున్నప్పుడు, ఒకవేళ ఏవైనా ఆటంకాలు ఉంటే ప్రభుతో చెప్తే ప్రభు సరిదిద్దాడు, ప్రభు క్షమిస్తాడు, ప్రభు కనికరిస్తాడు, సరిదిద్ది నిన్ను ఆ రీతిగా రూపుదిద్దుతాడు. ఒకవేళ మోషే గనక ఆనాడు వెళ్ళకపోయి ఉంటే ఇశ్రాయేలుని నడిపించిన నాయకుడయ్యేవాడా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందేవాడా కదా అండి. ఆకాశము నుండి మన్నాను కురిపించినటువంటి వాడిగా అతడు గుర్తింపు పొందేవాడు. ఆ బండను కొడితే నీళ్లు రప్పించి అన్ని లక్షల మందికి నీళ్ళు ఇచ్చిన వాడుగా మోషే గుర్తింపు ఉండేదా. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆ రీతిగా మనం చూస్తే యోనాను కూడా చూడగలం. నినివే పట్టణానికి వెళ్ళి, యోనా, నినివే పట్టణం పాడైపోయింది, నా కోపం రగులుకుంటా ఉంది, నేను నాశనం చేయబోతా ఉన్నా, నువ్వు వెళ్ళు అంటే, నినివే పట్టణం అనేటటువంటిది అష్షూరు సామ్రాజ్యంలో ప్రాముఖ్యమైన పట్టణం. అది ఇశ్రాయేలు జాతిని నాశనము చేసినటువంటి జాతి. అది నినివే పట్టణం అనేది ఇశ్రాయేలీలకి విరుద్ధమైనది, ఇశ్రాయేలీల్ని బానిసలుగా పట్టుకున్నటువంటిది, నాశనం చేసినటువంటి పట్టణం. ప్రభా, నా శత్రువుల దగ్గరికి వెళ్ళమంటావా? నా శత్రువులకి నేను సువార్త ప్రకటించాలా? వాళ్ళని కాపాడటానికి నేనే దొరికానా ప్రభా? నేను వెళ్ళను కదా. అయితే ఏం చేశాడు నినివే? అయితే దేవుడు విడిచిపెట్టాడా? లేదు, విడిచిపెట్టలా, తీసుకుని వెళ్ళాడు. కనుక ప్రభు మనల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలనుకున్నప్పుడు, ప్రభు ఏదైనా మన జీవితంలో చేయటానికి ఇష్టపడినప్పుడు, దానికి మనం సంసిద్ధంగా ఉంటే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. తద్వారా సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని మనం కలిగిన వారంగా. చివరిదిగా, 7వదిగా మనం అక్కడ గమనించేది ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. 7వదిగా, ఒంటరిగా ఉండకూడదు. జంట అయిన తర్వాత ఒంటరిగా ఉంటే శత్రువు ఏదో రీతిగా మనల్ని పురికొల్పుతుంది, మనల్ని పతనం చేస్తుంది, మన ఆలోచనలు మార్చివేస్తుంది, తద్వారా నష్టం. అందుకే రండి చూద్దాం, ఒంటరిగా ఉన్నప్పుడు జరిగేటటువంటి కొన్ని పరిస్థితులు, జంటగా ఉన్నప్పుడు కలిగేటటువంటి మేలులు ఈ యొక్క ప్రసంగి గ్రంథములో మరి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను 4వ అధ్యాయంలో ఒక 5 విషయాలు రాసి ఉంచాడు. జంటగా ఉండటం ద్వారా కలిగే మేలు ఒక 5 విషయాలు రాశాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉండటం ద్వారా కలిగేవి కొన్ని ఇక్కడ రాశాడు. చూడండి 8వ వచనంలో, ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు, అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరినెట్టు కష్టపడుచున్నానని అనుకొనడు, ఇది వ్యర్థమైనది, బహు చింత ఉండను. కాబట్టి ఒంటరిగా ఉండటము ద్వారా అక్కడ ఏంటంటే మనం గమనిస్తా ఉన్నాం,
అతని జీవితంలో తృప్తి అనేటటువంటిది లేదు, అతని జీవితంలో సుఖం అనేటటువంటిది లేదు, అతని జీవితంలో మనం అక్కడ గమనిస్తా ఉన్నాం బహుచింతాకరమైనటువంటి జీవితం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తాం 10వ వచనములో వారు అక్కడ మనం గమనిస్తా ఉన్నాం పడిపోయినప్పుడు అయితే ఒంటిగాడు పడిపోయిన యెడల వానికి ఏం కలుగును? శ్రమ కలుగును. కాబట్టి ఒంటిగా ఉండటం ద్వారా శ్రమ కలుగుతుంది. తర్వాత 12వ వచనములో ఒంటరిగానికి వెట్ట ఎలాగూ కలుగు. ఒకవేళ చలి కదా, ఒకవేళ ఏదో పరిస్థితుల్లో దిగజారిపోయింది, ఆ చలి ప్రాంతంలో ఉంటాం, వెట్ట లేకపోతే అక్కడ ఏమవుతాడంటే అతడు మరణిస్తాడు అనేటటువంటిది మనం చూస్తాం. ఒకవేళ జంటగా ఉంటే కలిగేటటువంటి లాభం ఏంటంటే 9వ వచనములో ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. అంటే ఇద్దరు కష్టపడటం ద్వారా ఫలితం ఉంటుంది, తృప్తి ఉంటుంది, సంతోషం అనేది వారి జీవితంలో ఉంటుంది. రెండవదిగా మనం అక్కడ గమనిస్తే చూడండి 9వ వచనం కలుగును గనుక ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అనేది మనం గమనిస్తాం. కాబట్టి జంటగా ఉండటం ఫలితం ఉంటుంది, ఫలం ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది అనేటటువంటిది మనం చూస్తాం. తర్వాత 10వ వచనంలో ఒకవేళ పడిపోతే అక్కడ ఏం రాయబడిందంటే ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. ఒకవేళ వెళ్తా ఉన్నారు ఇద్దరు కలిసి, ఒకవేళ పడిపోయారు అనుకోండి, ఒకళ్ళు పడిపోతే కాలు జారో స్లిప్ అయ్యో ఏదైనా పడిపోతే రెండో వాడు వెంటనే ఏం చేస్తాడు? లేవనెత్తు. నాలుగవదిగా మనం చూస్తా ఉన్నాం ఇద్దరు కలిసి పండుకొని యెడల వారికి వెట్ట కలుగును. వెట్ట కలుగు. ఐదవదిగా మనం గమనిస్తే 12వ వచనం చివరిలో ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. ఒకవేళ ఎవడైనా మన మీదకి వచ్చినప్పుడు ఇద్దరుగా ఉండటం ద్వారా వానిని ఎదిరించటానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఒంటరిగా నుండుట మంచిది కాదు అనేది మనం చూస్తాం. కనుక ఇటు 7 అనుభవం మనం కలిగి మన కుటుంబం సంతోషకరమైన కుటుంబంగా ఉండాలి అనేది. అదే రీతిగా సంఘము కూడా అట్టి అనుభవంలో ఉండాలని. ఎందుకు అంటే సంఘము కూడా వధువుతో పోల్చబడింది. వరుడుగా ప్రభు రాబోతా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువుతో మనము ఎలా ఉండాలంటే కలిసి ఉండాలా, ఆ ప్రభువుతో కలిసి నడవాలా, ఆ ప్రభువుతో కలిసి సహవాసం చేయాలా. చేసినప్పుడే మనము ఎలా ఉండగలుగుతామో ఆశీర్వదించబడినటువంటి వారంగా మనం ఉంటాం. ఆ ప్రభువుతో మనము కలిసి జీవించటం ద్వారా ఒకవేళ శత్రువు ఏదైనా మనల్ని ఎదిరించినప్పుడు, శత్రువు మనకి ఏదైనా అపాయము లేదా శోధన తీసుకొని వచ్చినప్పుడు ప్రభు మనతో ఉంటే మనము ఎదిరించగలం. అందుకే మనం ఒక చక్కని మాట మనం చూడగలం. యోసేపు జీవితంలో కదా, పోతిఫరు భార్య కదా తనని ఇష్టపడినప్పుడు అతడు ఏం చేస్తూ వచ్చాడు? పరిగెత్తాడు. కారణం ఏంటంటే తన దేవుడు తనతో ఉన్నాడు, తన దేవుడు తనతో ఉన్నాడు. అందుకే అంటాడు తర్వాత అక్కడ, నా దేవునికి విరుద్ధముగా ఇట్టి ఘోరమైన దుష్కార్యము నేను ఎట్లా చేస్తాను. ఆ అనుభవంలోనికి రాగలటానికి కారణం ఏంటంటే ప్రభువుతో తాను కలిగి ఉన్నటువంటి ఆ మంచి సహవాసాన్ని ద్వారా. ఒకవేళ ప్రభుతో ఆ సహవాసమే కానీ లేకుండా ఉందనుకోండి, ప్రభు తనతో లేకుండా ఉంటే ఒకవేళ తాను పతనమైపోతే దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడదు. ఏంటిదంటే రానున్నటువంటి దినాలలో ఇశ్రాయేలు జాతి వృద్ధి కొరకై దేవుడు ముందుగా అక్కడికి యోసేపును పంపించినట్లుగా మనం చూస్తాం. కనుక ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చబడకుండా ఉండి ఉంటుంది.
కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభువుతో మనం సహవాసం కలిగి ప్రభువుతో మనం నడిచే వారంగా మనం ఉండాలి. తద్వారా ఇట్టి ఏడంతల ఆశీర్వాదం కలిగి మనము ఆశీర్వదించబడినటువంటి జాబితాలో మనము ఉండగలుగుతాం. అయితే ప్రశ్న ఏంటి అంటే, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభుతో సహవాసం కలిగి ఉన్నావా? ప్రభుతో కలిసి నడుస్తా ఉన్నావా? లేక ప్రభువుకి దూరమైన జీవితం, ప్రభువు లేనటువంటి జీవితం జీవిస్తూ శత్రువుకి అవకాశం ఇవ్వటం ద్వారా ఏ రీతిగా అయితే హవ్వ తాను పతనమైపోయి తన ఆదామును కూడా పతనం చేసి ఏదేను నుంచి వారు బయటికి వెళ్ళటానికి కారణమవుతూ వచ్చిందో, ఒకవేళ అటువంటి స్థితి నీ జీవితంలో ఉంటే గనక ఈ క్షణమందే ప్రభు బలను సమీపించక ముందే ప్రభు చెంత చేరినటువంటి మనం, ప్రభా ఇదిగో ఈ విషయంలో దూరం అయ్యానయ్యా, ప్రభా ఇదిగో ఈ విషయంలో కలిసి నడవలేకపోతా ఉన్నానయ్యా, ప్రభా ఇదిగో ఈ విషయంలో నేను వెనకంజ వేశానయ్యా, ప్రభా ఈ విషయం ఇదిగో నీ చెయ్యి విడిచానయ్యా, నన్ను క్షమించు అంటూ క్షమాపణ కోరి ఆ రీతిగా ప్రభుతో కలిసి ముందుకు వెళ్ళేదాని కొరకై నేను తగిన సిద్ధపాటు కలిగి ఉండేదాని కొరకై ప్రభు నీకు నాకు సహాయపడును గాక.